భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా బద్వేల్ పట్టణం నెల్లూరు రోడ్డు వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ఓబులేషు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేష్ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాత, గొప్ప సంఘ సంస్కర్త, న్యాయ నిపుణుడు, ఆర్థికవేత్త మరియు రాజకీయ నాయకుడు ఆయన దళిత ప్రజల హక్కుల కోసం పోరాడారు। భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు మరియు భారతదేశ మొదటి న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారని అన్నారు। దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం పనిచేశారని అన్నారు। వెనుకబడినటువంటి కులాల్లో ఎక్కువ శాతం దివ్యాంగులు ఉండటం, వారి హక్కులను ప్రభుత్వం గుర్తించాలన్నారు। ఈరోజు డిసెంబర్ 6 భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు వర్ధంతి సందర్భంగా దివ్యాంగుల పోరాట సమితి బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగినది। అదేవిధంగా ఈరోజు మేము అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు అనుగుణంగా మరియు ప్రజానీకానికి, దివ్యాంగులకు ముఖ్యంగా వెనుకబడినటువంటి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి దివ్యాంగుల కోసం, హక్కుల కోసం, ఆత్మరక్షణ కోసం మేము ఈరోజు ఈ యొక్క దివ్యాంగుల సమితి పోరాటం నిర్వహిస్తున్నాం। అనేక విధాలుగా చూస్తే ఈరోజు దేశంలో వెనుకబడినటువంటి వర్గంలో ఎస్సీ ఎస్టీలతో సమానంగా ఉన్నటువంటి, అంతకంటే వెనుకబడినటువంటి దివ్యాంగులమైనటువంటి మేము మరి రాజ్యాంగ హక్కులు కోల్పోతున్నాం। ఈరోజు రాజ్యాంగం ఏదైతే అమలు చేయబడిందో ఆ రాజ్యాంగ అనుగుణంగా చట్టాలను అమలు చేయాలి। అదేవిధంగా ఈరోజు దేశంలో దాదాపు 10 కోట్ల జనాభాకు పైబడినటువంటి దివ్యాంగులు ఉన్నారు। వారిని రిజర్వేషన్ ప్రాతిపాదికన ఈరోజు వారి హక్కులు ఏవైతే ఉన్నాయో మా హక్కులను మాకు ఇవ్వాల్సినటువంటి పద్ధతిని ప్రభుత్వాలు, ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించాలి। ఈరోజు దివ్యాంగులు హర్షించదగ్గ విషయాన్ని మేము ఈరోజు తెలియజేస్తున్నాం। ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనుసు పథకాల్లో 7 పథకాలను దివ్యాంగులకు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు అమలు చేయడం జరిగినది। హామీలను నెరవేర్చుకొని మరి ఈరోజు దివ్యాంగులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు। అలాగే మేము కూడా మా సంఘం తరఫున మరి సీఎం చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం।